యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఈ 26వ వచనము ఈ సంవత్సరానికి వాగ్దాన వాక్యంగా ఉంది. క్యాలెండర్లో కూడా మొదటి నెల జనవరి, ఫిబ్రవరి 2 మాసాలకు కూడా ముఖ చిత్రంగా ఉన్నటువంటి ఆ ఫస్ట్ పేజీలో ఇదే వాక్యాన్ని ముద్రించడం జరిగింది. వాస్తవానికి దీని వెనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవాది దేవుడు మోషే భక్తుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఆత్మీయంగా నడిపించడానికి, భద్రపరచడానికి, శత్రువుల నుంచి రక్షించడానికి అనేక విభాగాలుగా యెహోషువను పెట్టి, కాలేబును పెట్టి, ఇటువంటి వారి ద్వారా సైన్యాన్ని సిద్ధపరిచి శత్రువుల నుంచి విడిపింపజేసుకోవడానికి ఒక వర్గాన్ని నియమించారు, వారికి ఒక పనిని నియమించారు. అయితే దేవుని యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి, దేవుని పనిని ప్రత్యక్ష గుడారపు దేవుని పనిని నిర్వర్తించడానికి దేవుడు లేవి వంశీకులను ఏర్పాటు చేసి, లేవి వంశీకులు అయినటువంటి వారిలో ముఖ్యంగా అహరోను వారి కుమారులను ఈ యాజకత్వం చేయడానికి నియమించారు. దేవుడు నియమించినప్పుడు దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సేవకులుగా అలనాడు యాజకులుగా లేవి వంశీకులైనటువంటి అహరోను వారి కుమారులైతే, ఈ రోజున సేవకులమైన మేము ఈ ప్రపంచవ్యాప్తంగా సంఘ కాపరులుగా సంఘాలను నడిపిస్తున్న అనేక మంది అభిషిక్తులైన, తరబీదు పొంది సేవానుభవం పొంది అభిషిక్తులుగా దైవాభిషేకం క్రింద సేవ చేస్తున్నటువంటి సేవకులున్నారు. వీళ్ళు ఇప్పటి యాజకులు. అయితే అందరికంటే గొప్పవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఒక యాజకుడు మాత్రమే కాదు, ఆయన రాజు, ప్రవక్త, యాజకుడు. ఈ 3 లక్షణాలు ఒకరిలోనే నిక్షిప్తమైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనలో ఆ గుణ లక్షణాలు మాత్రమే కాదు, ఆ పని మీద మాత్రమే కాదు, కానీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చొప్పున చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇన్ని గుణలక్షణాలు కలిగిన దేవుడు ఆయన. అంతేకాదు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నేను చూసినప్పుడు, జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ అని, ఇటువంటి ఆత్మ జ్ఞానానికి, వివేకానికి, తెలివికి, తలాంతులకు ఆధారమైనటువంటి ఆత్మను దేవుడు యేసయ్య మీద అభిషేకంగా ఉంచారు. అంతటి గొప్పవాడు, దైవమానవుడు యేసుక్రీస్తు ప్రభు. అయితే యాజకులుగా లేవి వంశీకులైన అహరోను వారి కుమారులు దేవుడు నియమించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించండి అని చెప్పారు. ఈ వచనాల్లో సంఖ్యాకాండంలో మనం చదువుకున్న సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. ఈ మాటల ప్రకారంగా మనం గమనించినప్పుడు ఈ రోజుల్లో చాలా మంది అదుపులేని క్షణికోద్రేకాలతో, క్షణికావేశాలతో దేవుని ప్రజలను చులకనగా చూసి శపించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు ప్రజలను దీవించమని చెప్పారు. ముఖ్యంగా దేవుడు యాజకులను నియమించింది, చెప్పింది దేవుని దీవెనలను ప్రజలకు పంచడానికి సాధనాలుగా, వారధులుగా, నిచ్చెనలుగా, లేకపోతే మధ్యవర్తులుగా సేవకులను, యాజకులను ఉంచారు దానికోసం. అందుకని మనము దేవుని నుంచి ఎప్పుడు దీవెనలు కోరేవాళ్ళమే. అదే సమయంలో మన నోట కూడా బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని దీవించాలి. మన నోట శాపవచనం కానీ, సరస్వక్తులు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, దూషణ మాటలు కానీ రాకుండా, మనలను దేవుడు దీవిస్తూ ఉన్నప్పుడు మనం కూడా దీవెనలు పొందిన వారిగా అనేకులను దీవించాలి. మన నోట దీవెన వచనం రావాలి. ఇంకొకటి ఏంటంటే, ద్వంద్వార్థాలు వచ్చే మాటలు కానీ, లేకపోతే ఏదో
ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా కాకుండా ప్రజలను కట్టే నిర్మించే నిర్మాణాత్మకమైన దైవిక మాటల చేత ప్రజలను ఆశీర్వదించాలి. అక్కడ ఇలా ఆశీర్వదించమని దేవుడు యాజక వంశీకులైనటువంటి అహరోనుకు వారి కుమారులకు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఈ రోజున మనము దీనిని ఈ వచనాలను ఆ రోజు దేవుడు ఇలా దీవించమని చెప్పాడు. అవి చెప్పబడినవి ఇప్పుడు మనకు అన్వయించుకుంటూ మనం చెప్పాలి. మనకు అన్వయించుకుంటూ మనం చెప్పడం అంటే ఏమని చెప్పాలి? యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడండి. రెండవది, యెహోవా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేసి మమ్మలను కరుణించండి. మూడవది ముఖ్యమైనది 26వ వచనం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయును గాక అనే దాన్ని మనకు అన్వయించుకుంటూ ఏమని, యెహోవా నా మీద నీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి నాకు సమాధానము కలుగు చేయి. నాతో చెప్పండి ఒకసారి, మనకు అన్వయించుకుంటూ చెప్పండి. యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడు. రెండోది కూడా చెప్తావా? యెహోవా నా ఇరుగు పొరుగు వారిని నా సమాజమును ఆశీర్వదించి కాపాడు. కాబట్టి దేవుడు లేవి వంశీకులైన అహరోను వారి కుమారుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దీవించమని చెప్పినటువంటి మాటను మనకు అన్వయించుకుంటూ తర్వాత మన చుట్టూ ఉన్న ప్రజలను కూడా మనం దీవించినట్లుగా వారిని ఆశీర్వదించాలి కదా. అట్లాగా రెండవది కూడా ఏంటంటే, యెహోవా చెప్పండి, యెహోవా నీ సన్నిధిని మా మీద ప్రకాశింపజేసి మమ్మల్ని కరుణించండి. 26వ వచనం, యెహోవా మా మీద నీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి మాకు సమాధానము కలుగు చేయండి. ఇట్లా ఇదే దీవెనలను మనం పొందుకుంటూ అనేకులను ఆశీర్వదించాలి. మనం బయట ఉన్న వాళ్ళు కూడా, మనకు కోపోద్రేకాలు భావోద్రేకాలు ఎక్కువ కదా. నేను కించపరచట్లేదు, కానీ భారతీయులమైన మనము ఆ హిమాలయాలు ఆ ప్రాంతాల్లో మనకు ఈ కాస్మెటిక్స్ ఇవి ఏమంటారు వాటిని మసాలా దినుసులు ఇట్లాంటివి బాగా పండుతాయి మనకు. ఏంటంటే అవి యాలకులు, లవంగులు, చెక్క ఇట్లాంటివి బాగా పండుతాయేమో, మంచి మిరపకాయలు దొరుకుతాయేమో, అల్లాలు వెల్లుల్లిపాయలు బాగా దొరుకుతాయేమో, విపరీతంగా నాన్ వెజ్, విపరీతంగా మసాలాలు, కారాలు, దినుసులు తినేస్తున్నాం కదా. అందువల్ల ప్రపంచ దేశాలు అందరికంటే మనకు బాగా కోపం ఎక్కువ కదండి, చాలా కోపం ఎక్కువ. అందుకని చాలాసార్లు మన కోపోద్రేకాలను అదుపు చేసుకోలేము. మనం దేవుని సన్నిధిలో అడగాలి, మనం ప్రభువా మా కోపోద్రేకాల మీద మాకు అదుపును అనుగ్రహించండి, కంట్రోల్ చేయండి మమ్మల్ని అని అడిగి మన నోట శాపవచనం కానీ దూషణ మాటలు కానీ లేకుండా అందరినీ మనం ఏం చేయాలి? దీవించాలి. మన మాటల చేత దీవించాలి. సేవకులే కాదు, విశ్వాసులు కూడా దీవెనలకు పాత్రులు కావాలి, దీవించాలి మనందరినీ కూడా. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో. మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో సంఖ్యాకాండం 6:26లో ఉన్న మాట, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను. రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుని సన్నిధి కాంతి లేదా ముఖ కాంతి ఉదయింపచేసి మనకు సమాధానము కలుగు చేయాలి. ముఖ కాంతి లేదా సన్నిధి కాంతి. సన్నిధి కాంతి, ముఖ కాంతి అంటే అర్థము, సన్నిధి అంటే ఇది ఏది? మందిరమా? సన్నిధి అంటే ఏది? మందిరమేనా? అంతేనా? ప్రభు ఏమన్నారంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానన్నారు. మందిరంలోనే కాదు,
ట్రైన్లో ప్రయాణం చేస్తా ఇద్దరు లేదా ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధి. ఇంట్లో అమ్మ నాన్న బిడ్డలందరూ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి రౌండ్ గా కూర్చుంటే అది దేవుని సన్నిధి. ముస్లిం సహోదరులు చూడండి ఎంత చక్కగా మసీదులో నమాజ్ మొదలైందంటే ఎక్కడుంటే అక్కడ ఒక కచ్చి పరిచేసి నమాజ్ చేసేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత భక్తి చూసారు, ఎంత కాన్స్ట్రక్షన్ చూసారా. హైందవ సహోదరులు కూడా ఎక్కడ గుడి గడపదే ప్రయాణంలో కనుక అక్కడ బండి ఆపేసి చెంపలు వాయించుకొని చక్కగా అయ్యా దేవా నేను పాపిలైతే క్షమించు దీవించు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ గమనించినప్పుడు దేవుని సన్నిధి అంటే మందిరమే కాదండి. ఆ మాటకు వస్తే దేవుడు అన్నారు హస్తకృతములైన ఆలయాలు నేను నివసించను అన్నారు. మన హృదయాలే దేవాలయాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరి హృదయాలు ఒక్కొక్క దేవాలయం. మనం నడుస్తున్న దేవాలయం. ఎవరు మనం? వాకింగ్ టెంపుల్స్. మనం ఎవరు చెప్పండి? నడిచే దేవాలయం. ఇప్పుడు మన హృదయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దేవాలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మన హృదయం దేవుని ఆలయం. ఎప్పుడు ఉంటుంది ఆలయంగా అంటే శుభ్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు. అందుకని ఇక్కడ ఏమన్నారంటే నీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింప చేసి అన్నాడు. సన్నిధి కాంతి అంటే ఏంటంటే మనం ఎక్కడైతే మోకరిస్తున్నాము, ఎక్కడైతే కూర్చొని దేవుని గురించి ధ్యానిస్తున్నాము, ఎక్కడైతే సమకూడి దేవుని మాటలు చదువుతున్నాము, పాటలు పాడుకుంటూ ఉన్నాము, ఆయన్ని ఆరాధన చేస్తున్నాము, అక్కడ దేవుని ప్రసన్నత సన్నిధి ఉంటుంది. ప్రసన్నత అంటే వెలుగు, మహిమ. అది ఏదండి మరి? మనం అక్కడ ఉన్నాం కదండి, మనందరం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నామా? మనందరం సన్నిధే కదా, సన్నిధి కాదా? సన్నిధే కదా, మనం ఉన్నాం కదా ఇక్కడ. మరి ఏది వెలుగు? ఏది? సన్నిధి కాంతి అన్నాడు కదా. లైట్ ఏది? ట్యూబ్ లైట్లు రెండు ఉన్నాయి. సూర్యుని కాంతి గుమ్మలోంచి పడుతుంది. ఇది అయ్యా కాంతి అంటే? సన్నిధి కాంతి అంటే అది కాదు. సన్నిధి కాంతి అంటే దేవుని వాక్యపు శక్తి. చెప్పండి ఏంటది? దేవుని వాక్యములోని శక్తి. సన్నిధి కాంతి అంటే పరిశుద్ధులైన వారి హృదయాలలో దేవుడు నివసించేటటువంటి ఆ ప్రాంతం. ఇప్పుడు నలుగురు సమకూడారు అనుకుందాం. నలుగురి హృదయాల్లోనూ పరిశుద్ధత, దేవుని సన్నిధి ఉన్నప్పుడు అక్కడ దేవుని మహిమను మనం అనుభవిస్తాం. దేవుని వాక్యంలోని శక్తి. దేవుడు అంటేనే వాక్యమై అయినాడు. యేసుక్రీస్తు ప్రభువే వాక్యమై ఉన్న దేవుడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు అంటారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను. వాక్యము అనేది రాంగ్ ట్రాన్స్లేషన్ అయితే సరైనది ఏంటంటే వాక్కు. వాక్ అంటే ఏంటంటే ద వర్డ్, వాక్కు, దేవుని మాట. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆది యందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కే దేవుడై ఉండెను. ఈ మాట చూసినప్పుడు సృష్టి ఆరంభం, ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం అన్ని చూసినప్పుడు మనకు దేవుడు ఈ సృష్టిని ఎలా నిర్మించారో అర్థమవుతుంది కదా. అక్కడ ఆయన ఏం చేశారంట? ప్రతిసారి కూడా దేవుడు తన నోట నుంచి ఒక మాటను బయట పంపించాడు. ఏమని? సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, ఈ సృష్టి కలుగును గాక అనే మాట తన నోట వెడలినప్పుడు ఆ మాటలోని శక్తి బయటకు వెళ్ళి ఈ సృష్టిని నిర్మించిందట. ఆ మాటే యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మాటే ఏంటైంది? ఈ సృష్టిని నిర్మించింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. సన్నిధి కాంతి అంటే దేవుని వాక్యంలోని శక్తి. ఈ వాక్యంలోని శక్తి ఎంత గొప్పదంటే మన బండ మొండి హృదయాలను మార్చగలదు. ఈ వాక్యంలోని శక్తి మన సమస్యలన్నింటినీ తీర్చగలదు. ఈ వాక్యంలోని శక్తి మన బ్రతుకుల్లో ఉన్న స్వభావాలు, చెడు స్వభావాలను మార్చగలదు. ఈ వాక్కులోని శక్తి దురభ్యాసాల్లో, దురలవాట్లతో మునిగిపోయి ఇంటిని, ఒంటిని, ఆస్తిని, కుటుంబాన్ని నాశనం చేసుకుని చెల్లాచెదురు చేసుకునే కుటుంబాలుంటే వారి బ్రతుకులను మార్చగలదు ఈ మాట, ఈ వాక్యము.
అంతేకాదు చాలాసార్లు దురాత్మ సంబంధమైన శక్తులు, వాయుమండల సంబంధమైన శక్తులు ఇవన్నీ పీడిస్తూ ఉన్నప్పుడు మనుషుల్ని ఈ వాక్యమే విడిపించగలదు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని వాక్యములోని శక్తే సన్నిధి కాంతి. ఇంకొక చోట భక్తుడు అంటారు, కీర్తన గ్రంథం 80వ సంకీర్తన చూస్తే 80వ సంకీర్తన, నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఈ వాగ్దానమైనటువంటి అనుగ్రహించబడిన వాగ్దాన వాక్యాన్ని వివరించి నేను ముగించేస్తాను. ఆ వాక్యమే సంఖ్యాకాండం మనం చదువుకున్న 6వ అధ్యాయం 26వ వచనము. అదే మనం ఈరోజు ధ్యానిస్తున్నది. ఇక్కడ ఏమన్నారంటే సన్నిధి కాంతి అన్నాడు కదా. ఇక్కడ మనం చదువుకున్న చోట ఈ కీర్తనకారుడు కీర్తన గ్రంథం 80వ సంకీర్తనలో 3వ వచనము, 7వ వచనము, 19వ వచనాలు చూసినప్పుడు అక్కడ ఒక మాట అంటారు చూడండి. మూడు వచనాల్లో 3వ వచనం, కీర్తన గ్రంథం 80వ సంకీర్తన 3వ వచనం, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. చూడండి 3వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. 7వ వచనం, సైన్యములకు అధిపతులకు దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. 19వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతులకు దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము. భక్తుడు కోరుకుంటున్నాడు. మొదట అంటాడు 3వ వచనంలో దేవా అన్నాడు. ఊరికే దేవా అంటే అర్థం ఏంటి? నన్ను నేలువాడా, నన్ను పాలించువాడా, నా కర్త, నా భర్త, నా సమస్తమా, నా దిక్కు అని దేవా అంటూ 7వ వచనంలో సైన్యములకు అధిపతియగు దేవా అంటున్నాడు. మళ్ళీ ఇంకొక ఆత్మీయ బెట్టులో ఎక్కి దేవుణ్ణి ఇంకొంత ఘనంగా పిలుస్తున్నాడు. సైన్యములకు అధిపతి ఒక దేవ అంటే ఏ సైన్యానికి అధిపతి? ఒక పెద్ద రాజ్యానికి రాజుకు సైన్యాలు ఉంటాయి కదా, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో సైన్యాలు ఉంటాయి. దేవుని సైన్యం ఏంటి? కెరూబులు, శరాపులు, కోటాను కోట్ల లెక్కింపజాలనంత సంఖ్యలో దేవునికి దూతగణాలు ఉన్నారు. ఈ దూతగణాల్లో కొందరు వార్తాహరులు ఉన్నారు. యేసయ్య పుడతారని మరియ తల్లికి ప్రత్యక్షమై చెప్పారు కదా. ఎవరు? గాబ్రియల్ దూత చెప్పాడా వచ్చి ప్రత్యక్షమై. అటువంటి వార్తాహరులైన వారు. తర్వాత యుద్ధాలు చేసేవారు ఉన్నారు, మిఖాయేలు నాయకత్వంలో. ఇటువంటి సైన్య సమూహాలు ఉన్నారు కదా. ఈ సైన్యములకు అధిపతి ఆయనే ఈ సైన్యం అంతటికి అధిపతి. ఈయన అంటూ ఆయన కోరుకుంటున్నాడు. భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే మేము రక్షణ నొందునట్లు, నాతో చెప్పండి, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయుము. 19వ వచనంలో కూడా ఇప్పుడు అంటున్నాడు. ఫస్ట్ ఏమో దేవ అన్నాడు, సైన్యములకు అధిపతి ఒక దేవ అన్నాడు. 19వ వచనం వచ్చేటప్పటికి యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవ. ఆ దేవుడే, యెహోవా దేవుడే సైన్యములకు అధిపతి. నీవు నేను కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ప్రమాదంలో ఉన్నా, సంకట పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన తన దూతలకు సైన్యాలకు ఆజ్ఞాపిస్తారు, ఇదిగో నా బిడ్డ కష్టంలో ఉన్నారు. వెంటనే ప్రభు వారి ఆజ్ఞ మేరకు దూతలు వచ్చి మనల్ని ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం అంత సామాన్యమైన వాళ్ళం కాదు. దేవుని సేవిస్తూ దేవుని ఎరిగి జీవించడం వల్ల మనందరం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం, నిత్యం రక్షింపబడుతున్నాం. దేవా సైన్యములకు అధిపతి యెహోవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయు. రక్షణ కావాలంటే సైన్యములకు అధిపతికి యెహోవాకే సాధ్యము మన జీవితాన్ని రక్షించడం. నా జీవితంలో ఎన్ని వేల ప్రాణాంతకమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డాను. క్షణం లిప్తకాలం కన్ను మూసి కన్ను లేసే సమయంలో ప్రాణం హరించిపోయే పరిస్థితుల నుంచి దేవుడు కాపాడాడు. యవన కాలంలో
వివాహం కాకముందు గుండెమేడ సువార్త సేవకి వెళ్ళినప్పుడు అక్కడ కరెంటు హై టెన్షన్ కరెంటు వైరు తగిలింది. భూమి మీద నుంచి 4-5 అడుగులు ఎత్తి లేపి పడేసింది. కొన్ని సెకండ్ల పాటు నాకేంటో నాకు తెలియదు, నా ప్రాణం నాలో ఉండలేదు నాకు తెలియదు. 25-30 సెకండ్ల పాటు, ఒక అర నిమిషం పాటు నా ప్రాణం పోయిందని అనుకున్నాం. అప్పుడు ప్రార్థనలు చేసి కాళ్ళు అవి చేసి రుద్ది పసుపులు ఏం చేశారు. ఎట్లాంటి కామెర్లు అయితే సేదం బిల్లుబిన్ 18 పాయింట్లు 19 పాయింట్లు వెళ్ళిపోయి ఒళ్ళంతా పసుపు రంగులో కూడా మారిపోయిన పరిస్థితి. లివర్ అంతా కూడా ఎక్స్పాండ్ అయిపోయి ఊపిరాని పరిస్థితి. ఇట్లా కొన్ని వేల సంభవాలు నాకున్నటువంటి ఈ 55 సంవత్సరాల వయసులో. ఎట్లా నేను రక్షించబడ్డాను, ఎట్లా తప్పించబడ్డామంటే దేవుడు మా నమ్మకత్వంగా దేవుని సేవిస్తున్న కారణంగా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నన్ను అనాథగా విడిచిపెట్టకుండా తన దూతలకు ఆజ్ఞాపించి నన్ను కాపాడారు. ఆయన అంగీకరించిన బిడ్డలను ఆయన ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నిర్లక్ష్యం వహించే దేవుడు కాదు, పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. అందుకని భక్తులు అంటున్నాడు, ఇదిగో దేవా యెహోవా సైన్యములకు అధిపతులకు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించండి, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశం పెట్టేది. చూడండి, ఇప్పుడు జైలు అంటున్నారు కానీ ఒకప్పుడు మా ఊర్లో కొంతమంది ఎప్పుడు దొంగతనాలు చేస్తూ ఉండేవారు. ఎంత చెప్పినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా అది మారేవారు కాదు. ఒకనొక దినాన వాళ్ళని జైల్లో పెట్టేవారు. నాకు తెలియదుగా చిన్నప్పుడు, తాత ఆ వ్యక్తి కనపట్లేదు ఏంటని మా తాతను అడిగితే, అది వాడిని కొట్లో పెట్టారా అనేవాడు. ఎక్కడ పెట్టేవాళ్ళు అన్నాడు, ఏమన్నారు అసలు అక్కడ జైలు కదా. మా తాతలోకి ఇదంతా జైలు తెలీదు, పేరు కొట్లో పెట్టేవాడు అనేవాడు. కొట్టు అంటే ఏంటంటే జైలు. జైలు అంటే చీకటి గదులు. ఇప్పుడు అండమాన్ నికోబార్ జైలు అలా ఉంటే చాలా. ఒకప్పుడు పౌలు భక్తుడు సంఖ్యలలో బంధించబడి వేయబడే జైలు ఎలాంటివి అంటే చీకటి గదుల్లోనే, వెలుగు కూడా తెలియదు వాళ్ళకి, చీకటిలో. ఇలా సంవత్సరాలు దశాబ్దాలు చీకటిలో మగ్గిపోయిన వాళ్ళ కళ్ళు వెలుగును చూడలేవు. ఎంత వెలుగును చూడలేవు అంటే ఎటువంటి సూర్యప్రకాశం కనబడితే వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయినట్లుగా ఇబ్బంది పడతారు, కళ్ళు మూసేసుకుంటారు. అంతెందుకని చిన్న కొవ్వొత్తి, చిన్న క్యాండిల్ పెట్టి చిన్న కొవ్వొత్తి వెలుగు కూడా చూడలేదు. ఎందుకంటే చీకటి అలవాటు అయిపోతుంది వాళ్ళ కళ్ళకి. ఈరోజు మన జీవితాల్లో కూడా భూమి మీద ఈ టెక్నాలజీ పెరిగిపోయి మానవత్వపు విలువలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ అంతరించిపోయి కేవలము డబ్బే ప్రధానం అయిపోయి మనుషుల మధ్యలో అన్యాయం అన్నా చెయ్యి, అక్రమం అన్నా చెయ్యి, దోచుకో, లేకపోతే ఏదైనా చెయ్యి, డబ్బు సంపాదించి దర్జాగా రాయల్గా బతికి ఇదే అయిపోయింది. ఒక నెత్తి మీద కాలు పెట్టి తొక్కేసి పైకి వచ్చే పరిస్థితులు సమాజంలో దాపరించిన పరిస్థితి. పిల్లలు కూడా సెల్ ఫోన్ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించడం. నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు, మొబైల్ అనేది ప్రపంచాన్ని కలుపుతుంది కానీ కుటుంబాలను విడదీస్తుందని. నిజమా భద్రం? మొబైల్ ప్రపంచాన్ని కలుపుతుంది. ఎక్కడో ఆస్ట్రేలియాలో, అమెరికాలో క్రికెట్ మ్యాచ్ జరిగితే లైవ్ లో ఇక్కడ చూస్తాం మనం, బాగానే ఉంది. కానీ కుటుంబాలను విడదీస్తుంది. ఎట్లా విడదీస్తుంది? వంటగదిలోనేమో భార్య వంట చేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ, బెడ్రూమ్ లోనేమో పిల్లలు వాళ్ళ సెల్ ఫోన్ తీసుకుని, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఎడముఖం పెడముఖం అటొకటి ఇటొకటి పడుకొని, అటొక పిల్ల ఇటొక పిల్ల పడుకొని సెల్ ఫోన్ లో ముఖం పెట్టి చూసుకుంటా ఉంటాం. రీల్స్ ఏవో ఉంటాయి. ఫ్రంట్ రూమ్ లోనేమో, లివింగ్ రూమ్ లోనేమో భర్త గారు అంటే తండ్రి గారు, ఆయన ఫోన్ లో ఆయన. ఇదే పరిస్థితి మొత్తం. కుటుంబం విడిపోతుంది సెల్ ఫోన్ వల్ల, ప్రపంచాన్ని కలుగుతుంది అనుకుంటాం మనం. పాడైపోయిందండి సమాజం, చాలా పాడైపోయింది. ఒకప్పుడు గ్రామంలో కానీ ఒక ప్రాంతంలో ఒక కుటుంబానికి ఏదైనా కష్టం కలిగితే ఊరంతా వచ్చేసేవాళ్ళు కదా. ఈరోజు ఒక కష్టం కలిగితే ఒక కుటుంబానికి నాశనం అనే పోనీ, దరిద్రులు పోనీ, అక్కడ వచ్చారులే అని వాళ్ళని వదిలేసేటటువంటి స్వభావమే. కానీ నిజమే, మనుషుల్లో కోపాలు లేని వాళ్ళు ఉన్నారా? ద్వేషాలు, పగలు, ప్రతీకారం లేకుండా ఉన్నవాళ్ళు ఏమైనా గొడవలు పడతారు ప్రతి వాళ్ళు కూడా. అంత మాత్రం సమాజం వాళ్ళని దూరం పెట్టడానికి కుదరదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు అన్న, వీళ్ళు మంచివాళ్ళే ఆ మాట వస్తే. ఇట్లాంటి పరిస్థితులు గమనించినప్పుడు సమాజం పాడైపోయింది, చీకటిలో అగాధంలో ఉన్నది.
భర్తకు తెలియకుండా భార్య అక్రమ సంబంధం, భార్యకి తెలియకుండా